Welcome to Kids Kingdom TV, stories and songs. Come sing with me, clap your hands and jump with glee. It's time for fun and learning. Wee! ఒక రాజ్యంలో ఓ జ్ఞానవంతుడు రాజుగారు ఉండేవాడు. ఆయనకు 7 కుమారులు. ప్రతి ఒక్కరికీ తాను రాజ్యాన్ని పాలించగలమని గర్వం. కాని రాజుగారికి తెలుసు, నిజమైన వారసుడు ఎవరో తెలుసుకోవాలంటే పరీక్ష అవసరం. ఒకరోజు రాజుగారు వారిని పిలిచి ఒక పని అప్పగించారు. మీరు వేటకు వెళ్ళి ఒక్కొక్కరు ఒక చేప పట్టండి. ఆ చేపల్ని ఎండబెట్టి నన్ను చూపించండి. ఎవరు జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరిస్తారో నాకు తెలుస్తుంది. 7 కుమారులు సరస్సుకెళ్లారు. ఒక్కొక్కరు తాము పట్టిన చేపల్ని ఆనందంగా తీసుకొచ్చారు. తరువాత రాజమహల్లో వాటిని ఎండబెట్టేందుకు బయట ఉంచారు. రోజులు గడుస్తున్నాయి. 6 కుమారుల చేపలు బాగా ఎండిపోయాయి. కాని 7వ కుమారుడి చేప మాత్రం ఎండలేదు. ఇతర కుమారులు నవ్వుతూ అన్నారు, నీదేమో మొద్దుపోయి చేప. ఆ కుమారుడు తల వంచుకున్నాడు. కాని నిజం వేరే ఉంది. రాజుగారు వచ్చి చూసి అడిగారు, ఈ చేప ఎందుకు ఎండలేదు? ఆ కుమారుడు నమ్రంగా చెప్పాడు, నాకు అది చనిపోయినప్పటికీ బాధ కలిగించింది. దానిమీద చీమలు పాకుతుంటే బాధ కలిగింది. అందుకే ప్రతిసారీ నీళ్లు చల్లుతూ దాన్ని కాపాడాను. అది మిగతావిలాగే ఎండకపోయినా దానిని బాధించకుండా ఉంచాను. రాజుగారు చిరునవ్వుతో తల ఊపుతూ అన్నాడు, నిజమైన బాధ్యత అంటే పని పూర్తి చెయ్యడమే కాదు, దాని ప్రభావాన్ని, జీవాల పట్ల ప్రేమను చూపడమే అసలైన నాయకత్వం. ఆ కుమారుణ్ణి రాజుగారు తన వారసుడిగా ప్రకటించాడు.